నుండి దేవుని రాజ్యం చేరాలంటే కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా దేవుని రాజ్యం యొక్క గొప్పతనం గురించి తెలియపరచడం జరిగింది. 7 విషయాలు. అది శాశ్వతమైన రాజ్యము, అది నిరంతరం ఉండే రాజ్యము, ఆ దేవుని రాజ్యము అంతము లేనిది, దేవుని రాజ్యము అమూల్యమైనది, దేవుని రాజ్యము పోల్చదగలేనిది, దేవుని రాజ్యము అద్వితీయమైనది అని 7 విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. తదుపరి మీకు 5 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని రాజ్యం వెళ్ళాలంటే మారు మనసు కలిగి ఉండాలి. మార్పు నుండి చిన్న బిడ్డల వలె ఉండాలి. నీతి క్రియలు చేయాలి. పెండ్లి వస్త్రములు ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఏముండాలి? దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే పెండ్లి వస్త్రములు ఖచ్చితంగా ఉండాలి. మీకు రెఫరెన్స్తో కూడా ఇవ్వడం జరిగింది. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నూనె ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. ప్రేమ 5 విషయాలు మీకు చెప్పడం జరిగింది. అయితే 6వ విషయం, ప్రేమ దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే మనం చాలా మంది వెళ్ళిపోతాం దేవుని రాజ్యానికి. బైబిల్ చదువుతున్నాం కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, అందరికీ కూడా అదే. కొంతమంది అయితే బైబిల్ని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడింది కాబట్టి నమ్ముతూ ఉన్నాం, పరలోకము వెళ్ళిపోతూ ఉన్నాం. కొంతమంది మనం నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతూ పరలోక రాజ్యము వెళ్ళిపోతూ ఉంటాము అని అనుకుంటాం. బాప్తిసం తీసుకుంటే చాలు మన పరలోక రాజ్యము వెళ్ళిపోతామని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం మనం నమ్మాలి. దీన్ని ఒక్కటే మనం నమ్మాలి. ఎవరు ఏం చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరేం చెప్పినా వారి యొక్క లాభాలు లేకపోతే వారి యొక్క ఔన్నత్యాన్ని అక్కడ కనపరుచుకోవడం కొరకు తెలియపరుస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా కానీ మనం దీని మాట వినాలి. దీని మాట ఇందులో ఉందో లేదు, అలా ఉన్నవో లేదో, అలా జీవించాలో లేదో మనం దీన్ని అడిగి తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మారు మనసు కలిగి ఉండాలి. అయితే పరలోక రాజ్యము మనం వెళ్ళాలి అంటే ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. ఫలించకపోతే వాడికి పరలోక రాజ్యం లేదంట. ఏం పని? మనం చెట్లు మండి ఫలించడానికి చెట్లు మరి ఏం ఫలించాలి? విశ్వాసకు తగ్గట్లుగా ఫలాలు ఫలించాలి. భక్తికి తగ్గట్లుగా మనం ఫలాలు ఫలించాలి. ఫలము లేకపోతే పరలోక రాజ్యము లేదంట. పాస్టర్ గారు మీరు ఎలా చెప్పేస్తున్నారండి? ఫలం లేకపోతే చాలా మందికి ఫలాలు లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటారు. ఫలాలంటే మాకు చెట్టు భూమి కూడా లేదు, ఎక్కడ ఒక మొక్క కూడా లేదు, కొబ్బరి మొక్క లేదు, తాటి మొక్క లేదు, ఏ మొక్క లేదు, ఒక ఫలమైనా మాకు రావట్లేదు. మరి ఇప్పుడు మేము ఎలా ఫలించాం? ఆ ఫలాల గురించి కాదు మాట్లాడు. వాక్యం చెబుతుంది ఫలించకపోతే పరలోక రాజ్యము లేదంట. ఖచ్చితంగా చెప్పేస్తుంది వాక్యం. కాబట్టి చూద్దాం. దేవుని రాజ్యము కావాలంటే ఫలించాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి
సంపాదించుకోవాలి. వాక్యాన్ని జ్ఞానము చేసే బలం సంపాదించుకోవాలి. వాక్యాన్ని జ్ఞానము చేసే ఫలాన్ని సంపాదించుకోవాలి. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ఫలాన్ని సంపాదించుకోవాలి. ప్రేమదేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము ఒకవేళ ఫలించకపోతే నీ దగ్గర నుంచి దేవుని రాజ్యం తీసి ఎవరైతే ఫలిస్తారో వారికి ఇవ్వబడుతుంది. ఇందులో ఉన్నవాడని లేదు, పాస్టర్ గారని లేదు, విశ్వాసులని లేదు, ఉన్నవాడు లేని వాడని ఏమి భేదమేమి లేదు. లేదా నీ దగ్గర ఫలం లేదా, తీయబడి ఎవరికి ఇవ్వబడుతుంది? ఎంత గట్టిగా ప్రసంగం చేసినా, నోరు పగిలించి ప్రసంగం చెప్పిన, వేల మందికి ప్రసంగం చెప్పినా ఈ పరలోక రాజ్యం తీయబడి ఎవరైతే ఫలభరితంగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా ఉంటారో వారికి ఈ రాజ్యము ఇవ్వబడుతుంది. కాబట్టి మనం ఎలా ఉంటాము అనేది మీరే జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యాజక సమూహంగా మనము పని చేయాలి. యాజక సమూహముగా దేవుని కొరకు మనం పని చేసేవారిగా ఉండాలి. పరిశుద్ధమైన జనముగా ఉండాలి. పరిశుద్ధ జనముగా, యాజక సమూహముగా పనిచేస్తూ పరిశుద్ధ జనముగా ఉంటేనే ఆ పరలోక రాజ్యం ఇస్తారంట. ఎవరికి ఇస్తారంట? యాజక సమూహముగా ఆ గుంపులో మనం ఉండాలి. పరిశుద్ధంగా మనము దేవుని సన్నిధిలో ఆరాధన చేసేవారిగా ఉండాలి. వారికే ఈ రాజ్యాన్ని ఇస్తాడంట. ప్రేమదేవుడు పరలోక రాజ్యం గురించి ఈ బైబిల్ గ్రంథంలో వివరణ అయితే ఏమీ లేదు. నేను ఇస్తాను. ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటే చేతి పని కాదు. ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటే వర్ణాతీతమైనది, చాలా అమూల్యమైనది. దాని గురించి బైబిల్ గ్రంథంలో ఎవరన్నా లేదు. ఆ రాజ్యము మనం ఊహించుకోవడమే. మనం మనుషుల కంటే కట్టడలే ఇంకా అందముగా, సౌందర్యంగా ఉంటే అది దేవుని ఆలోచన, దేవుని కంటే పట్టణము. ప్రియమైన దాన్ని దేవుని ఆలోచనలతో ఆలోచించండి ఒకసారి, ఎలా ఉంటుందో ఆ సుందరమైన లోకము, పట్టణము అనేది మనం ఆలోచించుకోవాలి. నేను పరలోకం వెళ్ళి, నేను పరలోకం చాలా సుందరంగా ఉన్నదంట ఉత్తి మాట. ఎవడు పరలోకానికి వెళ్ళా, ఎవడు పరలోకాన్ని చూడలే. పరలోకముల గురించి రాజ్యం ఉంది, ఆయన రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటే చేతి పని కానీ పట్టణము, వర్ణాతీతము కానీ పట్టణము. దానికి వర్ణ లేదు అంటే అంత మధురంగా, అంత అందంగా, అంత సౌందర్యంగా ఉంటుంది. ప్రియమైన ఎంత అందంగా ఉంది, అంత అందంగా ఉందంటే దానికి మనం ఏమి లేదు మన బైబిల్లో. కాబట్టి ఎక్కువ ఉంది, ఆ రాజ్యం ఉంది. ఆ రాజ్యం పొందుకోవాలి అంటే నీవు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా జీవిస్తేనే ఆ రాజ్యంలోనికి వెళ్తావు. ఆ రాజ్యము యొక్క విశిష్టత కానీ, ఆ రాజ్యం యొక్క వివరణ కానీ పరిశుద్ధ గ్రంథంలో వివరణ లేదు. ఆ శివం నుంచి ఈ శివరికి చూసిన లేదు. కాబట్టి అది ఆ దేవుడు మనుషుల్నే అంత అందంగా, అంత క్రియేటివ్గా సృష్టించాడు. కాబట్టి ఆయన పట్టణము, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించి. మరి మనుషుల్ని ఎలా క్రియేట్ చేశారే అంటే ప్రియమైన చాలా అద్భుతం, వండర్. నీ ఏది ముద్ర, నా ఏది ముద్రకి, నా కుమారుడు ఏది ముద్రలు, నా ఏది ముద్రకి మ్యాచ్ కాదు. ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. లోకాసు సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. లోకాసు సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. ఒక మనుషుడు లోకాసు సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోల్చును.
దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకు ఆ దేవుని రాజ్యం గురించి ఆ పోలికగా ఉంది, ఈ పోలికగా ఉంది, సుందరంగా ఉందంటే దాన్ని మనం ఎవరు చూడలేదు, పోలికలు కూడా మనం దేన్ని పోల్చలేము కూడా అని చెప్తున్నాడు దేవుడు యొక్క లేఖనం. అంటే దేవుడి లేఖనం చెప్తుందంటే దేవుడే మనం పోల్చలేము. ఇది ఎలా ఉంటుంది, అది అలా ఉంటుందండి. కొంతమంది అయితే నేను దేవుడు పరలోకానికి వెళ్ళొచ్చి వస్తే చాలా పరిశుద్ధంగా ఉంది, సుందరంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు నేటి వరకు ఏ నరుడును ఆ రాజ్యంలోనికి ఇంకా ప్రవేశింపలేదు. ఎక్కడికి వెళ్ళారే అంటే వీళ్ళు రెస్టింగ్ ప్లేస్ లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మరణించిన భక్తులందరూ ఏం చేస్తున్నారా అంటే రెస్టింగ్ ప్లేస్ లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రియమైనరా, ఆ పరదేశి పరలోకముగా మార్చబడాలి. అప్పుడే ఆ పట్టణంలోనికి మనం వెళ్ళగలిగితే, మనం వెళ్ళాక చేస్తాడో లేకపోతే చేసేసి రెడీగా ఉన్నదో మనకైతే తెలియదు. ప్రియమైనరా, ఇక రెండవది, నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనుకకు తిరిగాడంటే వాడికి దేవుని రాజ్యము రానే రాదు. దేవుని రాజ్యము నాగటి మీద చెయ్యి వేసినాడు, వెనక్కి చూడగలదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించమో అప్పటి నుండి కష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బందైన మళ్ళీ లోకం వైపు చూడబడదు. చూచావా, వాడి వద్ద నుండి ఏం తీసివేయబడుతుందంట? పరలోక రాజ్యము తీసివేయబడుతుంది. అలాగంటే మనం ఎన్నిసార్లు ఎంత భక్తిగా ఉన్న, ఎంత ప్రార్థన చేసినా అనేక సార్లు కష్టం వస్తే, ప్రభువా నాకే ఈ కష్టమా, ఆడు బాగానే ఉన్నాడే, నిన్ను నమ్ముతలేదే, నిన్ను అంగీకరించలేదే, ఆడు బాగానే ఉన్నాడు, నాకే ఈ కష్టాలు. మనం ఎవరికి చూస్తున్నాం? లోకం వైపు చూస్తున్నాం. ప్రేమగా అటువంటి వారికి దేవుని రాజ్యం రాదంట అని నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. లోక సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. 62వ వచనం. యేసు చేయి పెట్టి ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఇప్పుడు నాగలి అంటే బైబిల్, నాగలి అంటే యేసయ్య. యేసయ్య మీద, యేసయ్యలోనికి వచ్చి నువ్వు మళ్ళీ అయ్యా నా పాత జీవితమే బాగుంది అని నువ్వు వెనక్కి తిరిగావా, వారికి ఏమి లేదంట, పరలోక రాజ్యము లేదంట. మరి మనం అలా కాకుండా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు వెనుకకు తీసిన ఎడల నా ఆత్మను సంతోషపెట్టిన ఎడల వాడు చాలా నాతో ఉంటాడని చెబుతూ ఉన్నాడు. నీతిమంతులుగా మనం ఉండాలి, నీతి యథార్థ ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యము మన యొక్క ఉంచబడుతుందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. బలులు అర్పణలు అవి నీకు ఇష్టమైనవి కాదని ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయచ్చు. ఆల్రెడీ దేవుడు వచ్చాడు, మనకున్న పాపాలన్నింటినీ, పాప జీవితాలన్నింటినీ కూడా కొట్టివేశాడు. అందుకే అంటున్నాడు 8వ వచనంలో చూడండి, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారములను నీవు కోరలేవు.
దేవుని యొక్క ప్రేమ వారికి ఇష్టమైనది, దేవుణ్ణి ఆశ్రయించడం ఆయనకి ఇష్టమైనది, దేవుణ్ణి ఘనపరచడం ఆయనకి ఇష్టమైనది, వాక్యం చదవటం ఆయనకి ఇష్టమైనది. ప్రియమైన బిడ్డలారా, అట్టి రీతిగా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాడు. 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ పేతురు యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైన ప్రేమ లోకములో చిక్కబడి వాటిని చిక్కబడి జయించి మరలా ఆటి వైపుకి తిరిగితే ఆడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదను. ఒకవేళ అందుకే నేను చెప్పాడు, దేవుడు పదే 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 చెప్తున్నాడు. కుక్కని చూపించాడు, కుక్క వైపు చూడు, కుక్క కక్కి వాత మళ్ళీ తిరుగుతూ ఉంటది, నువ్వు కుక్కవా అని దేవుడు స్వయంగా డైరెక్ట్ గా కుక్కతో పోల్చాడు మానవులందరినీ కూడా. నిజంగా నువ్వు కుక్కవే. ఎందుకని కొన్నిసార్లు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షణగా అంగీకరించామో మళ్ళీ దీన్ని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోతున్నాము. కుక్క కాదా మరి? మళ్ళీ పాపం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అని మనం ఆలోచిస్తే నేను బిడ్డలారా, వారికి పరలోక రాజ్యము లేనే లేదంట. ప్రేమ చాలా మంది ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు, బైబిల్ మీద క్లాసులు చేస్తూ ఉన్నారు. ఆయనతో భయంకరమైన పరిస్థితి యూట్యూబ్లో చూస్తే వాడికి 500 ఆ సంఘం అంట. ప్రేమ 500 సంఘాన్ని విడిచిపెట్టేసి నాకు దేవుడు ఏం చేయలేదని చెప్తున్నాడు, ఏమి చేయలేదని చెప్తున్నాడు. అప్పుడు తెలియదు వాడికి, ఇప్పుడు తెలియదు దేవుని యొక్క విలువ ఏంటో, ఇప్పుడు తెలియదు దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఇప్పుడు తెలియదు ఇది ఎంత శక్తివంతమైనదో, ఇప్పుడు తెలియదు ఇది అమూల్యమైనది అని. ప్రేమ కాబట్టి భయంకరమైన పరిస్థితుల్లో అటువంటి వారికి దేవుని రాజ్యము లేదని ఖచ్చితంగా చెబుతూ వాక్యం సెలవిస్తుంది. ప్రేమ మూడవది అంటే 8వ ప్రేమ శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించగలగాలి. శ్రమలు ఉంటాయి, దేవుని రాజ్యము ఊరికి రాదు. శ్రమలు అనుభవించి శ్రమలతోనే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఉద్యోగం వెళ్ళిపోలేదు. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండదు. ప్రేమ బిడ్డలారా, కాబట్టి కొన్నిసార్లు ఇప్పుడు మనం చెబుతూ ఉంటారు చాలా మంది ఆయన దేవుడు యేసు వరదలు వచ్చేసినాయి కదా ఎక్కడ విజయవాడలో. మరి హోసన్న మందిరం మునిగిపోయింది. కొన్ని మందిరాలు కాదు, చాలా మందిరాలు మునిగిపోయి అది పెద్దది కాదని కొంచెం చూపించారు న్యూస్లో గట్ట. ఇప్పుడు హోసన్న ఆ పాస్టర్ గారు అక్కడెక్కడ ఏ పాస్టర్ గారు అయితే ఉన్నాడో నాకు దేవుడు ఎందుకు కాయలేదు అని అడుగుతారు. మీ దేవుడు మీ మందిరాన్ని మునిగిపోకుండా ఎందుకు కాయలేదని అడుగుతారు. సమాధానం లేదు మన దగ్గర. అవునా కదా? ఎందుకు కాయలేదే అంటే కాయడు. ఎందుకని? ప్రేమించారు అక్కడ ఆ పాపపు లోకంలో, లేకపోతే మనం ఎలాగైనా అనుకున్నాం అది ఒక ఇన్స్టెంట్ గా జరగవచ్చు, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత పాపం వల్ల కూడా వచ్చి ఉండదు. దానికి మనం తీర్చం, మన తీర్పు తీర్చలేదు. తీర్చేవాడు ఎవరు? అందుకంటాడు వీడికి ఈ రోగము వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, లేకపోతే వీడు చేసిన పాపమా, లేకపోతే ఏంటి అన్నప్పుడు వాడు చేయలేదు, వాడి తల్లిదండ్రులు చేయలేదు,
దేవుడు ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు. ఈ రక్షణ గురించి కాదు, ఈ రక్షించేది కాదు ప్రియమైన అసలు రక్షణ, ఆ నిత్య రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, దాని కొరకు మనం ప్రయాస పడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల కృప చూపుతూ ఉంటాడు. చూడండి అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. దృఢపరిచి అనేక శ్రమలను అనుభవించి మేము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని. అనేక శ్రమలు వస్తాయి. యేసు ప్రభువుని నమ్మితే శ్రమలు ఉండవని చెప్తారు చాలా మంది. యేసు ప్రభువుని నమ్మితే శ్రమలు వస్తాయి. ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అనేక అవమానాలు ఉంటాయి. అయినప్పటికీ శ్రమలు అనుభవించి దేన్ని నమ్మాలంట? పరలోక రాజ్యం ఉన్నది అని మనం నమ్మాలి. నమ్ముటని వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. నమ్మాలి. ఎన్నో యోబు నమ్మాడండి. ఏ కష్టం వచ్చినప్పుడు నేను ఉండలేదా? అందుకనే దేవుడికి తెలుసండి, సమస్తమును తెలుసు. యోబు మానవుడే, మనకలాంటి స్వభావం కలవాడే. కానీ కష్టం వచ్చినప్పుడు యోబు కంటే అంత కష్టం వచ్చిన వాడు ఈ భూమి మీద లేనే లేడు. యోబు అంత కష్టం వచ్చిన వాడు ఈ భూమి మీద అప్పటి నుండి ఇప్పుడు వరకు ఎవరు లేడండి. కానీ అంత కష్టం వచ్చిన భరించగలిగాడు. దేవుని ఒక్క మాట అయినా దూషించలేదు. కాబట్టి మన కష్టాలంత మనం మరి ప్రభుని అంతగా ఆరాధించాలనేది మీకే విడిచిపెడుతూ ఉన్నాడు. శ్రమలలో కూడా ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకమేమి శ్రమ కలుగు. చూడండి యోహాను సువార్త 16:33. మీతో చెప్తూ ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించే. లోకంలో శ్రమ ఉంది, సంతోషమేమీ లేదండి. యేసు ప్రభువు నమ్మితే మీకు శాంతి సమాధానం వచ్చేదంటే ఏముంటదు. నేనేం చెప్తున్నాడు? లోకం దేంతో ఉందంట. రేపు మనం చెప్పామనుకోండి, వచ్చిన కాడి నుంచి ఆయనకు మనశ్శాంతి ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే కష్టాలు ఉండమంటాం, కన్నీళ్ళు ఉండమంటాం. మరేంటి కన్నీళ్ళు? ప్రేమిండేది అవుక ప్రేమిండేది. నీవు బాప్తిసం పొందితే రక్షింపబడతావు. నీకు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజున ప్రతిఫలం మనకి వస్తుంది. మన మాట బాగుంది, ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగుందనుకో సమానంగా జరుగుతుంది. ఒకవేళ మనం చెప్పాము వాళ్ళ పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉన్నాయనుకోండి, మరి ఏమవుతుంది? పాస్టర్ గారు ఏదో మాకు పెడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు, లేకపోతే ఈవిడ ఏదో యేసుప్రభు దగ్గరికి రమ్మంటాను వరకు ఏదో. కానీ లోకంలో ఉండేది శ్రమే. దాన్ని జయిస్తేనే అసలైన విజయం, అసలైన జీవితం ఉంటుందని దేవుడు మనకి సూటిగా చెప్తూ ఉన్నాడు. రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అమ్మ 12వ వచనం. 2వ తిమోతి క్రీస్తు యేసునందు అందరూ ఏం సార్ ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు యేసునందు భక్తితో భక్తి కలిగి జీవించినట్లయితే ఏమవుతారంట? ఏం సార్? నదులు వంచకులను
ఏం చేస్తున్నారంట? భక్తితో ఉంటున్నారు. ఆ భక్తి ఎలా ఉందా అంటే మనుషుల్ని ఇప్పుడు అదే చెప్తున్నారు, రండి నా దగ్గరికి రండి, మీకు స్వస్థతలు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు కదా. సభక్తి, భక్తి ఎక్కువైపోయి చేస్తూ ఉంటారు. ప్రియమైన యేసు ప్రభు ఎక్కడ కూడా విశ్వాసుల్ని పడేలా, పడిపోయిన వారిని చేయబట్టి లేవనెత్తాడు. అదే యేసు ప్రభు ఉన్న గొప్పతనం. కాబట్టి మరి అంతకి చెడిపోతారు, మరి అంతకి తీర్పులోనికి లోనవుతారని లేఖనం సెలవిస్తుంది. ఇక 9వది ప్రియమైన చూడండి, 9వది అన్యాయస్తులు దేవుని రాజ్యంలో చేరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులను మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, కానేరు. ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు దేవుని రాజ్యంలో ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరో చెప్పేశారు. అట్టి రీతిగా దేవునికి రాజ్యానికి అట్టి రీతిగా మనము దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని ప్రభు కనుక ఇంకేం చెప్పాడంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన రీతిగా, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 22వ అధ్యాయం 15వ వచనం, 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, కుక్కలంటే మనమే కుక్కలంటే ఎవడైతే నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగిస్తాడో వాళ్ళందరూ కుక్కతో సమానం. నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది, దేవుడే చెప్తూ ఉన్నాడు. అలా తిరిగిన వాళ్ళు కుక్కలు. తర్వాత ఏం రాయబడింది? కుక్కలను, మాంత్రికులను, విగ్రహారాధికులను, నరహంతకులను, విగ్రహారాధికులను, పతివారును. ప్రేమందరి ఎక్కడ ఉంటారంట? బయట ఉంటారంట. ప్రేమందరి కాబట్టి మనం దేవుని చుట్టూ ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దొంగలైనను, తాగుబ్రోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. 21:8 చదువుదాం. ప్రకటన గ్రంథం 21:8. 21:8 8వ వచనం. తిరుగువారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరను అగ్ని గంధకములో మండు గుండములో పాలవుదురని ఇది 2వ మరణం. ప్రేమైన బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్ని గుండంలోనికి వెళ్ళిపోతారని చెబుతాం. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చదువుదామా? 1వ అధ్యాయం 9వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకారము ధర్మశాస్త్రము భక్తిహీనుల
మాత్ర అద్రికులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రాణామికులకును, వేదబోధకు విరోధైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వాడికి నియమింపబడే గాని నీతిమంతుడికి నియమింపబడలేదని ఎరిగి ఉపయోగించిన ఎడల ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇవన్నీ చేసి దేవునికి ఉపయోగించేస్తుంటే దేవుని వల్ల వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతున్నాడు. నాయన, ఇలా ఉన్నారు, లోకం ఇలా ఉంది, ప్రజలు ఇలా ఉన్నారు, వారిని ఆ రాజ్యంలోనికి నడిపించు, ఇది సత్యమైన మార్గము, అది నువ్వు వెళ్ళి బోధించని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకొని ముగించేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కజెండులనైనను, తల్లినైనను, పిల్లలనైనను విడిచి 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకుందును. 100 రెట్లు ప్రతిఫలం పొందుతాడంట. ఎవరు పొందుతాడంట? తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, అన్నదమ్ములను విడిచిపెట్టాలి, కుటుంబాలను విడిచిపెట్టాలి, ఇంకా మనం విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టలేకపోతాం. వాడు నిత్య జీవంగా ఉంటాడని 100 రెట్లు ఫలం పొంది నిత్య జీవంలో ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. దేవుని రాజ్యము ఆ విధంగా ఉన్నదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపబడేగాక.